కృష్ణ వెన్నెల, వైష్ణవి మధ్య ఏం జరుగుతుంది? వెన్నెల ఎందుకు నిజం దాచేస్తుంది? ఎందుకు ఇలా జరగాల్సొచ్చింది? అస్సలు నిజం తెలుసుకుందామని వైష్ణవిని వెన్నెల నిశ్చితార్థానికి రాకుండా చేయడం కోసం వాళ్ళ నాన్నతో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. ఇంట్లోనే ఉండేలాగా చేస్తాడు. అయితే కృష్ణ ఒక్కడే వెళ్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అయితే వెన్నెల నిశ్చితార్థంకి వెళ్ళరనమాట. వైష్ణవికి డౌట్ వచ్చేసింది. కృష్ణకి నిజం తెలిసిపోయినట్టుంది. ఇంకా నేను బయట పడక తప్పదు. ఏదో ఒకటి ఏం జరిగితే అది అన్నట్టు తాడో పెట్టి తేల్చేసుకుందాం అనుకుంటుంది. ఇంకా కృష్ణ వెళ్తాడు. అదేంటి బాబు ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదు అని వరలక్ష్మి అడిగితే, అమ్మేమో చెల్లిని ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళింది, నాన్నకి హెల్త్ బాగాలేకపోతే వెన్నెల ఇంట్లోనే ఉంది అన్నట్టు చెప్తాడు. ఇక వెన్నెలని చక్కగా రెడీ చేసి కుందనపు బొమ్మ, పొత్తడి బొమ్మలాగా రెడీ చేసి తీసుకుని వస్తారు. ఒక్కసారిగా కృష్ణ వెన్నెలని చూసి ఎంత బాధపడతాడో మనసులో. ఎందుకు నిజం దాచావు? మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాల్సి వచ్చిందని అయితే అనుకుంటూ తనని దీనంగా చూస్తూ ఉంటే, అంతే దీనంగా వెన్నెల కూడా కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. ఎన్నో కలలు కనుంటారు కదా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలని. కానీ పర్సన్ మారిపోయినప్పుడు ఆ బాధ అంతా ఇంత కాదనమాట. వెన్నెల వైష్ణవిలా ఎందుకు మారాల్సి వచ్చింది? వైష్ణవి వెన్నెల ఎందుకుంది? ఎందుకు తాళి కట్టించుకుంది అన్నవి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య వెళ్ళి వెన్నెల దగ్గరికి, చాలా బాగున్నావు, మంచిగా ఉన్నావు నువ్వు అనేది చెప్తూ ఉంటే, కృష్ణ వెన్నెలను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు నా జీవితం కూడా నాశనం అయిపోయింది. నేను బాధపడుతున్నాను వైష్ణవికి దగ్గర కాలేక అంటూ కృష్ణ చూస్తూ బాధపడుతూ ఉంటాడు.